మహోన్నతుడా గొప్ప దేవా, ఇంతవరకు నన్ను నీ కృపలో నడిపిస్తున్నందులకై నీకు వందనాలు. దేవా, నేను చేస్తుంది ఖచ్చితంగా తప్పే, కానీ నాకు మరో మార్గం కనిపించలేదు. దేవా, తల్లిదండ్రులను సన్మానించమని, వారి వృద్ధాపంలో వారిని విడవద్దని నువ్వే బైబిల్ ద్వారా మాట్లాడావు. వాళ్ళ కోసమే కదా నేను ఇదంతా చేస్తుంది. దయచేసి ఎక్కడ నాకు విరుద్ధంగా జరగకుండానట్లు సహాయం చేయండి. నా ప్రతి పనిలో నాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఏంటి ఈరోజు ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా రాలేదు? మేడం, కంప్లైంట్ చేయాలి. ఇలా డైరెక్ట్గా లోపలికి రాకూడదు. బయట కానిస్టేబుల్ ఉంటాడు, అతనికి కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి. కానిస్టేబుల్, సారీ మేడం, నేను చెప్తూనే ఉన్నాను, మిమ్మల్ని కలవాలనే వచ్చేసింది. మేడం ప్లీజ్, నేను మీతోనే మాట్లాడాలి. అది కాదండి, ప్లీజ్ మేడం, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సరే నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. సరే మేడం. సరే కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడాలి? దేని గురించి వచ్చారు? మేడం, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నా నగలు తీసుకొని. అక్కడ సడన్గా దొంగలు పడి మమ్మల్ని కొట్టి నా దగ్గరున్న నగలన్నీ తీసుకొని నా ఫ్రెండ్ని కూడా వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అవునా? మీ ఫ్రెండ్ పేరేంటి? తన ఫోటో ఏమైనా ఉందా? ఏజ్ ఎంత ఉంటుంది? మేడం, తన పేరు శేఖర్, ఏజ్ 30. ఫోటో నా ఫోన్లో ఉంది, మీకు సెండ్ చేయమంటే చేస్తాను. ఏంటి, శేఖరా? అంటే అబ్బాయి? అవును. తనింటికి మీరెందుకు నగలతో వెళ్ళారు? అంటే అది తనకు ఏదో అర్జెంట్ అవసరం ఉందంటేను తీసుకెళ్లాను. నిజం చెప్పండి, మీకు పెళ్ళైనట్టుంది. ఈ విషయం మీ భర్తకు తెలుసా? తెలీదు మేడం, తనకు తెలియకుండా తీసుకెళ్లాను. నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. నిజం చెప్తారా? మిమ్మల్ని కూడా లోపలేసి మీ ఆయన్నే పిలిపించమంటారా? చెప్తాను మేడం, నాకు పెళ్ళయింది. శేఖర్ నా చిన్ననాటి నుంచి ఫ్రెండ్. తను కొద్ది రోజుల నుంచి డబ్బుల విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాడు. నా దగ్గరున్న నగలివ్వమని, మళ్ళీ పువ్వుల్లో పెట్టి తిరిగిచ్చేస్తానని అన్నాడు. కానీ నాకు భయం వేసి ఇన్ని రోజులు ఇవ్వలేదు. నిన్న సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాడు. అందుకే తప్పక మా ఆయనకు తెలియకుండా ఆ నగలు తీసుకెళ్లాను. వెళ్ళిన 10 నిమిషాల్లోనే సడన్గా ఇద్దరు వచ్చి నా దగ్గరున్న నగలన్నీ లాక్కొని శేఖర్ని కొట్టి వ్యాన్లో వేసుకొని వెళ్ళిపోయారు. అతన్ని ఏం చేస్తున్నారో ఏంటో అని చాలా భయంగా ఉంది. ప్లీజ్ మేడం, తనని కాపాడండి. నువ్వింత పిచ్చిదానివి కాబట్టే వాడు నిన్ను నమ్మించి మోసం చేశాడు. నాకు తెలిసి వచ్చిన ఆ ఇద్దరు ఆ శేఖర్ మనుషులే. అవన్నీ తీసుకొని ఉడాయించారు. లేదు మేడం, శేఖర్ అలాంటి వాడు కాదు, చాలా అమాయకుడు. ఆ నగలు లేకపోయినా పర్లేదు, కానీ శేఖర్ క్షేమంగా రావాలి. ప్లీజ్ మేడం. సరే, మేము చూసుకుంటాం. ఇదంతా కంప్లైంట్ రాసి వెళ్ళండి. దొరికాక ఫోన్ చేస్తాం. మీ నంబర్, అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళండి. అడ్రసా? భయపడకండి, మీరు ఫోన్ లిఫ్ట్ చేయకుంటేనే ఇంటికి వస్తారు. వెళ్ళండి. సరే మేడం. జనాలు తెలివైన వాళ్ళు అమాయకులు అర్థం కావట్లేదు. ఒక దగ్గర తెలివిగా ఉంటారు, ఇంకో దగ్గర కాస్త కూడా బుర్ర పెట్టరు. సరేలే, నాకెందుకు, నా పని నేను చేస్తాను. కానిస్టేబుల్, నిజం చెప్పు, నగలు ఎక్కడున్నాయి? మేడం, నాకేం తెలీదు. వాళ్ళే నగలు తీసుకుని మధ్యలో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అంటే నీకేం తెలీదు అంటావు? అవును మేడం. మరి నీ అకౌంట్లో అంత డబ్బెలా ఉంది? నీకు జాబ్ కూడా లేదు. అది చెప్తాను మేడం. ఆ నగలు నేనే తీసుకున్నాను. కొన్ని అమ్మి నా ఖర్చులకని పెట్టుకున్నాను. మిగతా నగలు నా దగ్గరే ఉన్నాయి, ఇచ్చేస్తాను మేడం. ఆ అమ్మాయి నిన్నెంత నమ్మింది? నగలు పోయినా పర్లేదు, నువ్వు క్షేమంగా ఉండాలనుకుంది. అలాంటి అమ్మాయిని నువ్వు మోసం చేద్దామని అనుకున్నావు. సరే, ఆ మిగతా నగలిచ్చి మళ్ళీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఆ అమ్మాయి జీవితంలోకి వెళ్ళాలని చూసినా, ఆ అమ్మాయితో మాట్లాడినా కేసు ఫైల్ చేసి జైల్లో వేస్తాను. లేదు మేడం, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ తనను కలుస్తాను. వెళ్ళింకా ఆ అమ్మాయికి కాల్ చేసి రమ్మని చెప్తాను. హలో, ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా? మేడం, శేఖర్ దొరికాడా? ఎక్కడున్నాడు? దొరికాడు,
తను బానే ఉన్నాడు, కానీ నగలు దొరకలేదు. వాళ్ళు వాటిని అమ్మేశారంట. అవునా? దానివల్ల మీకు ఏదైనా సమస్య వస్తుందా మీ భర్త నుంచి? నేను మాట్లాడతాను. లేదు మేడం, పర్లేదు, నా దగ్గర వేరే నగలున్నాయి. ఓకే మేడం, నేను శేఖర్ని చూడొచ్చా ఒకసారి? అంటే ఇందాక వాళ్ళెవరో లాయర్ని తీసుకొచ్చి బెయిల్ ఇప్పించుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అవునా? సరే మేడం, నేను ఇంకా వెళ్తాను. హే నయోమి. హాయ్ కీర్తన, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు మీ అత్తారింటి నుంచి? పొద్దున్నే వచ్చాను. థ్యాంక్సా? ఎందుకు? మీ హౌస్ ఓపెనింగ్కి నన్ను పిలిచినందుకు. నువ్వు నా ఫ్రెండ్వి, నిన్నెందుకు పిలవను? అవును, నువ్వే కట్టించావా? హా, ఒక 3-4 కోట్లు అయ్యుంటుందా? 3-4 అంటే 10 కోట్లు అయింది. అవునా? అంత డబ్బు అంటే నాకు ప్రమోషన్ వచ్చింది కదా, అందులోనూ ఎన్నోసార్లు దొంగతనాల విషయంలో చాలా మందిని పట్టుకున్నాను. అవార్డుగా కొంత వచ్చింది. నాన్న సేవింగ్స్ అన్నీ కలిపి. ఓ, నిజంగా నువ్వు గ్రేట్. మీ అమ్మా నాన్న కోసం ఇంత పెద్ద ప్యాలెస్ కట్టించావు. దేవుడు నిన్ను చాలా ఆశీర్వదించాడు. నిజంగా దేవుడే ఆశీర్వదిస్తే పర్లేదు, కానీ నువ్వేమైనా... ఏంటి? అదేం లేదు నయోమి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు. కొన్ని సమస్యలు, కొన్ని భయాలు, కొన్ని పరిస్థితులు మనల్ని తప్పు చేయడానికి ప్రోత్సహిస్తాయి. కానీ అన్ని సమయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి వాటికి లొంగాల్సిన అవసరం మనకు లేదు. అందుకే దేవుడు అంటాడు 1 పేతురు 1:13లో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. నేను పరిశుద్ధుడనైనాను కనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు. తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. లేదు కీర్తన, నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నేను నిజాయితీగానే ఈ డబ్బును సంపాదించాను. అలా అయితే నీ ఫ్రెండ్గా నేను చాలా సంతోషిస్తాను నయోమి. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిపై హత్యాయత్నం చేశాడని కేసు ఫైల్ చేసావు, గుర్తుకుందా? అవును. వాళ్ళు మా హస్బెండ్ వాళ్లకు తెలిసిన వాళ్ళే. నువ్వే ఆ కేసు తీసుకున్నావని తెలిసి నేను వాళ్ళకి చాలా ధైర్యం చెప్పాను. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని. అక్కడుంది నా ఫ్రెండ్, తనకు దేవుడంటే ఎంతో భయము, భక్తి, ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుంది అని. కానీ 2 రోజుల్లోనే నువ్వే ఆ అమ్మాయి వాళ్ళను పిలిపించి కేసు వెనక్కి తీసుకోమని డబ్బులు ఇస్తారని చెప్పావంట. అవును, ఎందుకంటే ఆమె ఆడపిల్ల. కోర్టులని స్టేషన్లని తిరిగితే తన జీవితం ఏమవుతుంది? అంతేకాదు, వాడికి నేను శిక్ష పడేలా చేసేదాన్ని. కానీ తరువాత ఆ అమ్మాయి పరిస్థితి? వాడు పగ తీర్చుకోకుండా ఉంటాడా? అదంతా ఆలోచించాను. ఆ రోజు లాయర్ వచ్చి డబ్బులు ఇప్పిస్తాను, ఆ అమ్మాయి ఎంత అడిగితే అంత, మళ్ళీ వాడు ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా చూసుకుంటాం, కేసు వెనక్కి తీసుకునేలా చేయండి, మీకు బెనిఫిట్ ఉంటుంది అన్నాడు. అన్ని విధాలుగా బెటర్ అనిపించి అలా చేశాను. కీర్తన, నేను డబ్బులు తీసుకున్నాను, కానీ ఒకరిని కష్టాల్లో పడేసేంత అన్యాయంగా తీసుకోలేదు. ఎన్ని సంవత్సరాలలో ఎక్కడా కూడా. కానీ అది కరెక్ట్ ఎలా అవుతుంది నయోమి? తప్పు కూడా అవ్వదు. దాని గురించి ఇంకా వదిలే. ఫంక్షన్కి వచ్చావు, ఎంజాయ్ చేసి వెళ్ళు. దాని గురించి ఇంకెక్కడా మాట్లాడుకో. సరేలే. దేవా, నేను తప్పు చేస్తే క్షమించండి. నువ్వు నా వైపు ఉన్నావని నేను నమ్ముతున్నాను. కాబట్టే నేను ఇంత గొప్పగా ఎదగగలిగాను. అందుని బట్టి నీకెంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హలో డేవిడ్ గారు, ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ ద లార్డ్. నిన్న ఫంక్షన్ చాలా బాగా జరిగింది. నిజంగా మీ అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదంతా దేవుని కృప. అయితే మీతో ఒక విషయం మాట్లాడదామని ఇంటికి వద్దామని అనుకున్నాను. దేని గురించి? నా కొడుకు తెలుసు కదా, అభి యుఎస్లో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, కానీ ఇక్కడే ఒక మంచి రెస్టారెంట్ పెడదామని అనుకుంటున్నాడు.
అయితే వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏమంటారు? అవునా? వాడికి ఏ చెడు అలవాటు లేదు, మంచి విశ్వాసి కూడా. సరే, అబ్బాయిని తీసుకుని ఒకసారి ఇంటికి రండి. అమ్మాయి చూసి ఏమంటుందో కనుక్కొని చెప్తాను. అవునవును, అమ్మాయి ఇష్టం కూడా ఇంపార్టెంట్. తప్పకుండా రేపు వస్తాం. ఖచ్చితంగా నేను ఓకే అని మాట ఇవ్వలేను, ఎందుకంటే నా కూతురికి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను. ఏమనుకోకండి. అయ్యో అదేం లేదు, అమ్మాయికి ఓకే అయితేనే పెళ్ళి. సరే. కృపా, ఇలారా. ఏంటండి? ఇలారా, వచ్చి కూర్చో. ఏంటండి సంతోషం మొహంలో కనిపిస్తుంది? అమ్మాయి ఇంటికి వచ్చిందా? ఇంకా రాలేదు. అయినా ఇంకా టైం ఉంది. ఇప్పుడు 4 అవుతుంది. తను 6 తర్వాత కదా వచ్చేది. ఆ, రేపు అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అవునా? అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఇప్పుడైతే ఏం చేయట్లేదు. యుఎస్లో హోటల్ మేనేజ్మెంట్ చేశాడంట. ఇక్కడే రెస్టారెంట్ పెట్టుకుందామని చూస్తున్నాడంట. మన ఊరే కాబట్టి అమ్మాయి కూడా మన కళ్ళ ముందే ఉన్నట్టుంటుంది. అవునండి, ఇది ఓకే అయితే బాగుండు.